అలాగే ఈనాటి ముఖ్య ఘట్టానికి నాటి ప్రస్తావన ఇచ్చినటువంటి శాంతి కాముకుడు, యువకుడు, విప్లవ నాయకుడు, కవి, రచయిత, లాయర్ అన్ని తానే నడిపిస్తున్నటువంటి ఐఎస్ఓ సమన్వయ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి మంచి మిత్రుడు కేవీఎల్ గారికి ఈరోజు ప్రపంచ శాంతి కోసం కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ఉద్యమం 100 ఏళ్ల చరిత్ర, దాంట్లో భాగంగా ఐఎస్ఓ వరల్డ్ పీస్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి అంశాల మీద పుస్తకాలు అద్భుతంగా రాసినటువంటి కేవీఎల్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు. తెలంగాణ ఉద్యోగాల పక్షాన రెండో అంశం ఏంటంటే ఐఎస్ఓకి పరిచయం చేసిన దాంట్లో నాకు తిరుపతి యాదవ్ సుధాకర్ గారు ఐఎస్ఓకి పరిచయం చేసినటువంటి నేపథ్యం. ఆ రోజు నుండి ఒకవేళ ఎవరు ఐఎస్ఓకి సంబంధించినటువంటి వ్యక్తులు అందరూ కలుసుకోకుండా దాదాపుగా 2 రోజులకు 3 రోజులకు విడదీయాలని బంధంలాగా మా కేవీఎల్ గారు నేను కలుసుకోకపోవచ్చు. అంటే ఆ ఉద్యమ స్ఫూర్తి కావచ్చు, లేకపోతే మాకు ఉన్నటువంటి భావాజాలం కావచ్చు, ఉన్నటువంటి నేపథ్యం. ప్రతి కార్యక్రమంలో వాస్తవానికి ఐఎస్ఓకు నాకు అంటే నేను వచ్చినటువంటి నేపథ్యం వేరు, నేను ఉన్నటువంటి నేపథ్యంలో అనుకోకుండా ఐఎస్ఓలో రావడం, నన్ను రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు ఇవ్వడం, ప్రతి కార్యక్రమంలో ఎక్కువ పదకలితే మేము పనిచేసుకుంటూ వస్తాం. పుస్తకాల విషయాన్ని చూస్తే సమాజంలో జరుగుతున్నటువంటి మార్పులు, శాంతి కోసం చేయాల్సినటువంటి దాంట్లో ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీకి లింక్అప్ చేసి రాశారు పుస్తకాలు. సరే, వచ్చినటువంటి నేపథ్యం కమ్యూనిస్ట్ పార్టీ యొక్క నేపథ్యం కాబట్టి డెఫినెట్గా అదే రాస్తారు. దాంట్లో భాగస్వామ్యం మెయిన్ రోల్ కూడా ఐఎస్ఓకు కమ్యూనిజమే కాబట్టి దాంట్లో భాగంగా 100 ఏళ్ల చరిత్ర జరిగినటువంటి కమ్యూనిస్టు అంటే 100 years ఎన్నుకున్నటువంటి సందర్భంలో మేము ఆ విశ్వపర పత్రికలో ఒక అంశాన్ని రాశాం. 100 ఏళ్ల ప్రస్థానం, 100 ఏళ్లకు 100 ఉనికి ప్రశ్నార్థకం రాసినప్పుడు ప్రజాపక్ష పత్రిక అంటే కమ్యూనిస్టు రిలేటెడ్ ఉన్నటువంటి అన్ని పత్రికల కంటే మా పత్రికలో కొంచెం స్పెషల్గా రాశారు. ఒక ఫుల్ పేజ్ అయినటువంటి రాశారు. దాంట్లో ఒక చర్చ జరిగినప్పుడు కేవీఎల్ గారు, ప్రభాకర్ గారు కూడా నన్ను అప్రిషియేట్ చేశారు. అంటే చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి రాస్తున్నాను. మేము దేనికోసం మాట్లాడుతున్నామంటే ప్రతి ఒక్కరు ఇక్కడ యుద్ధం జరిగినా, లేకపోతే ధరలు పెరిగినా, ఏ పేదవాడి కోసం మనం ఈ కార్మికుల కోసం మాట్లాడుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరి ఆలోచన ఏముందంటే ఎర్రజెండా వాళ్ళు రాలేదు, ఇది ధర్నా చేయలేదు, రాస్తారోకం చేయలేదు. కానీ ఓట్ల కాడికి వచ్చినప్పుడు దాన్ని ఓట్ల కోసం పొలిటికల్ గా ఆ పార్లమెంటరీ విధానంలో మన ఫెయిల్యూర్ అయిన అనే విషయాన్ని అక్కడ మేము రాస్తాం. సరే, గతంలో 294 అసెంబ్లీ స్థానాలు ఉండే ఏపీ మొత్తంలో కొంత వ్యవస్థ కల్పించింది. దాని తర్వాత రకరకాల మార్పులు జరిగింది. ఒక 15 సంవత్సరాలకు ఒకసారి, 20 సంవత్సరాలకు ఒకసారి ట్రైన్ మారుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా మన సిపిఐ పార్టీ వచ్చింది. ఫస్ట్ అత్యధికంగా అవకాశాన్ని పొందుకునే దాంట్లో వచ్చినా కానీ, మద్దతు తెలిపినా కానీ ఎక్కడో మన వెనుకబడేటువంటి విషయాన్ని ఉంది. కానీ కమ్యూనిస్టులు ఉన్న ప్రతి ప్రాంతంలో తెలంగాణ ఉద్యమంకి దానికి వస్తుంది. సేమ్ టైం జరుగుతున్నటువంటి దాంట్లో వ్యక్తిగతంగా పార్టీలు మాత్రం ఇంతకుముందు సహకరణ అంటే ఇద్దరు కలిస్తే మాత్రం కమ్యూనిస్టులు అంతా ఏకమైన మాత్రం తప్పకుండా ఒక అవకాశం వస్తుంది. దాంట్లో కూడా గతంలో ఒకసారి సందర్భంలో వస్తుంటే వ్యక్తిగతంగా నేను మాట్లాడలేదు. సరే, పుస్తకాల విషయంలో మనం రాస్తున్నాం. మనకున్నంత మెటీరియల్, కమ్యూనిస్టు పార్టీలకు ఉన్నంత మెటీరియల్, కమ్యూనిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేసిన పుస్తకాలు చాలా ప్రభావితం చేస్తే పుస్తకాలు లిటరరీ సర్కిల్ ఎక్కువ. సరే, అడ్వకేట్స్ కావచ్చు, స్టూడెంట్ ఆర్గనైజేషన్ కావచ్చు, చిన్నప్పుడు 8th క్లాస్ 9th క్లాస్ నుండి మనం ఇంజెక్ట్ చేసేటువంటి విధానం కావచ్చు, మనకు ఉన్నటువంటి యూత్ ఆర్గనైజేషన్. కానీ ఈ రోజు ఉన్నటువంటి పొలిటికల్ సిస్టంలో దాన్ని అందిపుచ్చుకున్న తర్వాత మనం కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కొంత వెనుకబడినటువంటి విషయాన్ని అందరూ బాధ్యతగా ఉన్నటువంటి వాళ్ళు దాన్ని మరి అంగీకరిస్తున్నారా లేదా అనేది పక్కన పెడితే శాంతి కోసం మనం మాట్లాడుతున్నాం. ఎక్కడో ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా సామ్రాజ్యాలు మాట్లాడుతారు. ఇక్కడ పక్కన జరిగేటువంటి సంఘటన మాత్రం పూర్తి స్థాయిలో అయితే ఎవరైతే మాట్లాడతలేరు. అది మరి పార్టీలు, మీ పార్టీ కమ్యూనిస్టులో లేరు, శాంతి కోసం ఐఎస్ఓలో ఉన్న. కానీ బాధితులు కొన్ని సంఘటనలు ఇష్టం అంటే సమాజంలో ఏ సంఘటన జరిగినా మనం తీసుకోవాల్సిన దాంట్లో ముందుండే దాంట్లో మనం కూడా ముందుండాలి. దాన్ని స్ఫూర్తించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే ఆ బాధ్యత ఎవరు ఇచ్చారంటే ఎవరు మన సమాజం కోసం పనిచేస్తున్నారు, శాంతి కోసం పనిచేస్తున్నప్పుడు ఆ బాధ్యతని మనందరం మనం వారి దగ్గర తీసుకొని పనిచేస్తే నాకు కూడా ఈజీగా అర్థమవుతుంది. చిన్న ఎగ్జాంపుల్, గతంలో ఒక సంఘటన, పాలన సంఘటన జరిగితే సుధాకర్ గారు సంఘంతో పోలేదు. ఆయన ఇమ్మీడియట్ గా పాలన సంఘటన తీసుకొని
మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఒక చర్చకు దారితీస్తుంది. అట్లాంటి సంఘటనలు వచ్చినప్పుడు మనందరం కూడా కలిసి పనిచేయాలి. ఇదే పీస్ అప్లికేషన్ పనిచేస్తున్నప్పుడు శాంతి కోసం ఎక్కడో జరిగినటువంటి యుద్ధాల గురించి మాట్లాడుతున్నాం, ధర్నాలు చేస్తున్నాం, క్యాండిల్ ర్యాలీలు చేస్తున్నాం. కానీ మన దగ్గర జరిగినటువంటి సంఘటనలో దాని మీద కూడా పూర్తి స్థాయిలో మనం పనిచేస్తే బాగుంటుంది ఒక నా చిన్న ఆలోచన. అంటే పార్టీలన్నీ పక్కన పెట్టి మనం సొసైటీలో కలిసి పనిచేస్తున్నాం కాబట్టి, ఒక ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నాం కాబట్టి దాని గురించి ఆలోచన. పుస్తకాలు దాదాపు 24 పుస్తకాలు ఆయన తలుచుకుంటే 24 కాదు, ఒక సంవత్సరంలో నెలకు 10 పుస్తకాలు రాసేంత కెపాసిటీ ఉంది. కానీ రకరకాల ఒత్తిళ్లు కూడా ఉంటాయి. దాని మీద అంటే లోతైన విశ్లేషణ చేయాల్సినటువంటి విషయాలు కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్ గా తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి నేపథ్యంలో దాని తర్వాత లాస్ట్ ఇయర్ మనం ఒక నట్స్ అండ్ బోల్స్ అనే పుస్తకాన్ని యాదవ్ రిలీజ్ చేసినప్పుడు దాన్ని తెలుగులో కూడా మంచి ట్రాన్స్లేట్ చేసి మనం ఒకటి అందించాలని అనుకున్నాం. అంటే దాని మీద మళ్ళీ ఏం జరిగిందో తెలియదు. ఈ పుస్తకాల ద్వారా ఆ పుస్తక పరిజ్ఞానం, పుస్తక రీడర్లు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు, ఎప్పటికీ ఉన్నారు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. దాని భావవ్యాప్తి పెంపొందించే దాంట్లో మాత్రం ఇంకా సీరియస్ గా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ పుస్తకాలకు సంబంధించి కొత్త వాళ్ళకి చెప్దాం అనుకున్నాను. నాకు రియాజ్ గారు ఆయన కూడా మంచి పుస్తక ప్రియుడు, భాషా ప్రియుడు, గ్రంథాలయ చైర్మన్ ఉన్నాడు కాబట్టి ఇక్కడ అవకాశం వస్తే దాని కొత్త వాళ్ళు ఎందుకంటే ప్రభుత్వంలో భాగస్వామ్యంలో ఉన్నారు కాబట్టి ఈ పుస్తకాన్ని కూడా లైబ్రరీలో పంపించారు కదా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్పాడు. అంటే ఖమ్మంలో ముగింపు సభలో చెప్పాడు కమ్యూనిస్టులు అట్ట ఖమ్మం అట, కమ్యూనిస్టులు లేకపోతే మొత్తం సొసైటీ అంతా ఆగమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పినటువంటి నేపథ్యంలో దాన్ని పోటీ చేసే దాంట్లో అందశ్రీ గారి పుస్తకాన్ని ప్రతి లైబ్రరీకి పంపించాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పినప్పుడు మరి ఇట్లాంటి శాంతిరాముకి కోరుకున్నటువంటి పుస్తకాలను కూడా అదే లైబ్రరీలో పెట్టిస్తే పార్టీల వ్యక్తులను పెట్టిస్తే బాగుంటుంది అని కొట్టాలని చెప్పాలనుకుంటుంది. దాని విషయంలో కూడా మరి యాదవన కొంచెం దృష్టి సారించి ఆ పుస్తకాలు కూడా పెట్టిస్తే మనకు ఐక్యంగా గుర్తింపు వస్తుంది. ప్లస్ మన సమాజానికి ఉపయోగపడుతున్న కీలకంగా పనిచేస్తున్నాం. మన దగ్గర రాసినటువంటి పుస్తకాలు కూడా ఆయనకు కొంత మనం బాధ్యతని పెంచినట్టు సమాజం కోసం పనిచేసే దాంట్లో కీలకంగా ఇంకా మంచి పుస్తకాలు తీసుకొచ్చే దాంట్లో మనం ఎగ్జాంపుల్స్ గా చాలా మంది మనం తీసుకుంటాం. అమెరికా వాళ్ళు, ఇంగ్లాండ్ వాళ్ళు రాసినటువంటి పుస్తకాలని ఆ రచయితలని కోట్ చేస్తుంటాం. మనల్ని కూడా వివిధ దేశాలు కోట్ చేసే విధంగా పనిచేసేదానికి కీలకంగా ఉంటుందని చెప్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మిత్రుడు కేవల్ గారికి మొత్తానికి కూడా మరొకసారి తెలంగాణ ఉద్యమం చెప్తూ జై తెలంగాణ.